మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. జిల్లాకు జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 288 కోట్లతో అభివృద్ధి దిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు సముద్రం ఉంది, మీ జీవితం మాత్రం మారలా. సముద్రం సంపద ఉంది, ఆ సంపద మనం ఉపయోగించుకోవాలా. చేపలు పట్టుకుంటున్నాం, కాదు గీదు అంటే ఉప్పు మండించుకుంటున్నాం. అవునా కాదా? కాదు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం, అదే సమయంలో కొత్త కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బులే డబ్బులు, డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ బండిచ్చి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. రెండోది, సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు ఉండడం మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకి వచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకి వచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలు పైకి వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది ఈ సముద్ర తీరాన్నంతా ఉపయోగించుకుని మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సముద్రం లేకపోయే చొరవ, సాహసం. రెండోది, మీకుండే మెలకువలు. నన్ను సముద్రంలో పోతే పోలేను, నువ్వు సముద్రంలో పోతే ఏ అల వచ్చినా, ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలో నీ పుట్టుకతో వచ్చిన విద్య, నీ పెద్దలు నేర్పించిన విద్య. అలాంటిది మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది. ఒక పక్క చేపలు పెంచుకుంటూనే నేను ఇంకొక కూడా నిర్ణయం చేశాను. ఈ యొక్క చేపలు మంచి ఆహారం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రపంచమంతా ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్, అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్,
ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. డయాబెటీస్ రాకపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను ఈ మధ్యకాలంలో రైస్ తినడం మానేశా. నేను తినేది ప్రోటీన్ తింటున్నా. ఆ ప్రోటీన్ పండించేది మా మత్స్యకారులని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది, అమ్మించే బాధ్యత నాది. నేను చెప్పిన మాటలు విని మీరు కూడా నా మాట వింటే మీ జీవితాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. ఇంకో పక్క ఈ పోర్ట్లన్నీ మీరు చూస్తే ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు కావాలనో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అన్ని దిక్కలా చేస్తాం. రెండో పక్కన కొన్ని పెద్ద పోర్ట్లు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ పోర్టు ద్వారా పంపిస్తే ఇక్కడ మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. చేపల బట్టే పిల్లలు చేపలతోనే ఉండిపోవడం మంచిది కాదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నాడు. వీళ్ళు నెల్లూరు జిల్లాలోనే పుట్టారు. వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించారు. నా మత్స్యకారులు ఎందుకు ఆ విధంగా తయారు కాలేరో నేను చూస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అది నా పట్టుదల. అన్ని చెరువుల్లో నీళ్లు పెట్టాను, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాను. రిజర్వాయర్లో నీళ్లు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చేపలు గలగలలాడించాల్సిన బాధ్యత ఉంది. అన్ని చెరువుల్లో చేపలు ఉండాలి. ఆ చేపలు అందుకుని అమ్ముకుని హక్కు మా మత్స్యకారు సోదరులకుంటే అది నిజమైన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఎవరికి అనుమానం వద్దు. ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. ఇంకొక పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అవేర్ ఒక వ్యవస్థ పెట్టుకున్నాం. మత్స్యకారులందరికీ వేటకు పోయే వాళ్ళందరికీ సమాచారం పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టామంటే చేతుల పైకెత్తండి. దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు కలెక్టర్ చెప్పాను, సెటిలైట్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారో అది కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా బోట్లు వస్తే అది కూడా రికార్డ్ చేస్తుంది. అదే మరి సంపద ఎక్కడుందో అవన్నీ కూడా చూసి చేపలు ఉండేది ఇక్కడికి మనకి ఎప్పటికప్పుడు వస్తాయి. దీన్ని ఇంకా పగడ్బందీగా అమలు చేస్తాం. ఒక పక్క మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఇంకో పక్క ఎక్కడ చేపలున్నాయి చెప్పగలిగితే మీరు ఈజీగా పట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకని నేను అక్వా కల్చర్ని ఎక్కువ అభివృద్ధి చేయాలని, మా మత్స్యకారులకి ఎక్కువ ఊత ఇవ్వాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వా కల్చర్ ఫామ్ పెట్టుకోండి. నేను పూర్తిగా సహకరిస్తాను. అవసరమైతే ప్రత్యేకమైన రాయితీలు ఇస్తాం. ఈరోజు రాష్ట్రంలో అక్వా కల్చర్కు ₹1.50 కరెంటు సరఫరా చేస్తున్నాం. ఇంకో పక్కన అక్వాలో రాష్ట్రంలో సాగేదానికి 50,000 కనెక్షన్లు ఇచ్చాం. దీనికోసం 803 కోట్ల రూపాయలు 24-25 సబ్సిడీ ఇస్తే ఈ సంవత్సరం 843 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నేను ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు నేను ఏ రంగాలలో అభివృద్ధి అవుతామో, ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ నేను శ్రద్ధ పెడుతున్నా. ఇంకో పక్క 1924
మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఒక పీడ కళ, విధ్వంసం, ఎక్కడా పని కాలేదు. నేను అడుగుతున్నా, ఆ 10,000 తప్ప ఒక్క పైసా మీకు వచ్చిందా? ఒక్క అభివృద్ధి అయిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదంటే చేతుల పైకెత్తండి. వాళ్ళు చేసిన విధ్వంసం నాకు 23 నెలలు పట్టింది. ఆ రోజు నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురం ఆలోచించి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. మీ అందరిని ఆదుకుంటానని చెప్పాను. ఆ రోజు మేము చెప్పింది రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 సక్రమంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చాను. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 24 లక్షల మందికి ఉద్యోగాలు, విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయో దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమ ఉంది. డిఫెన్స్, డ్రోన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. మీరు ఎప్పుడూ ఆలోచించుండరు, మీ ఇంటి ముందనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితిని ఆలోచించారా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఈరోజు మత్స్యకారులందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా 78,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ ఇస్తే మీకు అదనంగా 20,000 రూపాయలు ఇచ్చి 98,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తాం. మీ ఇంటి పైన, మీ పొలం దగ్గర మీరు పెట్టుకోగలిగితే, పొలంలో అయితే ఉచితంగా 5 HP అయితే 5 కానీ ఇంకా పైన ఇస్తాం. ఇది చేసుకోగలిగితే ఇంకా ఇబ్బందే రాదు. నిన్నే చూశాను, నేను చిన్నప్పుడు ఎక్కి డ్రైవ్ చేసేవాడిని, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. నిన్ననే దానికి మళ్ళా వాళ్ళు వచ్చి మన తిరుపతిలో 18 నెలల్లో బుల్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రభుత్వం బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. నేను ఎక్కడ మామూలుగా ఆలోచించడం లేదు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ మాట్లాడాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ అడిగాను మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీ డబ్బులు వచ్చాయని. మీ ఫోన్ చూసుకొని మా డబ్బులు పడ్డాయని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పని కావాలన్నా వేరే దగ్గరికి పోయే పనే లేదు. అన్ని పనులు మన మిత్ర, మీ ఫోను, వాట్సాప్ గవర్నెన్స్, అవునా కాదా? నేను అందుకే అధికారులు కూడా పిలిపించాను. వాళ్ళందరినీ కూడా బాగా చేసిన వాళ్ళని మనం అభినందిద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చేయకపోతే చెప్దాం, బాగా పనిచేయమని గుర్తు చేద్దాం. అది ఈ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం డిఎన్ఏలో బీసీలు ఉన్నారు. మీది పార్టీది 4 దశాబ్దాల అనుబంధం. మీ అభివృద్ధికి, గౌరవానికి, రాజ్యాధికారానికి తిరుగులేని సంకల్పంతో పనిచేస్తున్నాం. ఒక మత్స్యకారులే కాదు, అందరిని ఆదుకోవడానికి చేనేత కార్మికులు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. దేవాలయ నిధుల్లో నిర్వహిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులకి 25,000 ఇస్తున్నాం. మద్యం పాలసీలో భాగంగా ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళకి 10% షాపులు ఇచ్చాం. వడ్డన వృత్తి, రాళ్లు కొట్టే వృత్తి ఉంటే మైనింగ్ లీజులో 15% వాళ్ళకి పెట్టాం. ఇలాంటివే కాకుండా ప్రత్యేకంగా నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, మత్స్యకారులు కూడా ఇల్లు కడితే చేపలు కూడా ఎండబెట్టుకోవాలి కాబట్టి
ఇంటికి అదనంగా డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.